హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా భారీ శుభవార్త. రీసెంట్లీగా మనకి గవర్నమెంట్ నుంచి వివిధ రకాల ప్రభుత్వ శాఖల నుంచి భారీ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. అయితే మనకి ఒక మార్చ్ మంత్లో మనము అప్లై చేసుకోదగినటువంటి టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ గురించి ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. కాబట్టి మీకు ఏ విద్యా అర్హత ఉన్నా కూడా వీడియోని చివరి దాకా చూసేసి మీకు పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. సో చాలా మంచి మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. సో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ గురించి. కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. సో ముందుగా ప్రతి ఒక్కరికి కూడా అనేది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చేయడానికి నాకు దాదాపుగా 2 to 3 అవర్స్ టైం అయితే పట్టింది. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీరు నాకు హెల్ప్ చేసేది అది ఒకటే లైక్ చేస్తే 10 మంది కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ముందుగా మనకి ఫస్ట్ నోటిఫికేషన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 83 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ లేదా ఎంబీఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. 18th మార్చ్ వరకు టైం అనేది ఇచ్చారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. సో మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. 400 వేకెన్సీస్తో ట్రైనీ వేకెన్సీస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 1st మార్చ్ నుంచి 15th మార్చ్ లోపు అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఫీ అనేది పే చేయాలి. 12,000 రూపీస్ పర్ మంత్ మీకు యొక్క స్టైఫెండ్ అనేది పే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇది అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించి వీడియో అయితే పెట్టాను. సో ఇంకా చూడని వారు మీరు చూడండి, ఒకసారి చెక్ చేయండి. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ట్రైనింగ్తో పాటు ఫర్దర్గా మీకు సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దాని ద్వారా ఏంటంటే మనకి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. సెలక్షన్ వచ్చేసి ఏంటంటే ఎగ్జామినేషన్ త్రూగా సెలెక్షన్ చేస్తారు. అలాగే మనకి మరొక బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి సంబంధించి కూడా 750 వేకెన్సీస్తో అప్రెంటిస్షిప్ ట్రైనీ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. 20 నుంచి 28 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ మనకి మార్చ్ 9th వరకు మాత్రమే టైం ఇచ్చారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ నుంచి మనకి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనేది 124 వేకెన్సీస్తో రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకిది ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్న ఈ యొక్క సంస్థకి సంబంధించి బ్రాంచులు కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఏపీ వాళ్ళకి ఏపీలో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే. మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. 16th మార్చ్ వరకే అప్లై చేసుకోవడానికి టైం అనేది ఉంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు. కేవలం ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్, ఏదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించి సంస్థ ఉందో ఈ సంస్థ నుంచి అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్కి సంబంధించి 97 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 600, మిగతా వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. 21st మార్చ్ వరకు టైం అనేది ఇచ్చారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. www.iocl.com సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో మనకి సిఐఎస్ఎఫ్కి సంబంధించి ఈ యొక్క సెంట్రల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానిస్టేబుల్ అలాగే ట్రేడ్స్మెన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి 1161 వేకెన్సీస్తో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినటువంటి విషయం మీకు తెలిసిందే.
10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 23 ఇయర్స్ ఏజ్ ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు కేవలం 100 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 5th మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కువ మంది రెస్పాండ్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. ఏప్రిల్ 3 వరకు అప్లై చేయడానికి టైం ఉంది. ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్, కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్ వేకెన్సీస్ అన్నీ కూడా 21,700 బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000 వరకు మీరు సాలరీ అనేది పొందొచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సో డెఫినెట్గా మీరు పోలీస్ జాబ్స్ కోసం కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే కేవలం మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూడడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫుల్ డీటెయిల్స్తో. ఇంకా చూడని వారు ఒకసారి చెక్ చేయండి. కానిస్టేబుల్ జాబ్స్ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. అలాగే మనకి రీసెంట్లీగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సో మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి బిలాస్పూర్ డివిజన్లో ఖాళీగా ఉన్నటువంటి 800కి పైగా వేకెన్సీస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 15 నుంచి 24 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. 10th పాటు పర్టికులర్గా ఐటీఐ అనేది సంబంధిత ట్రేడ్లో మీరు కంప్లీట్ చేసి ఉండాలి. 25th మార్చ్ వరకు టైం అనేది ఇచ్చారు. మీకు పోస్టింగ్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లోనే మీకు బిలాస్పూర్ డివిజన్లోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. సో రైల్వేకి సంబంధించి అప్రెంటిస్షిప్ కదా అని చెప్పేసి తీసి పాడేయదు. ఎందుకంటే మనకి అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి మీకు అందరికీ తెలిసిందే రీసెంట్లీగా రైల్వే గ్రూప్ డీలో ఎంత ప్రిఫరెన్స్ ఉందో. సో కాబట్టి మీరు కనుక 10th పాటు ఐటీఐ చేసినట్లయితే మాత్రం సో డెఫినెట్గా ఇక సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. జస్ట్ మీరు అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు ట్రైనింగ్ అయితే పిలుస్తారు. సో 1 ఇయర్ ట్రైనింగ్ అనేది కల్పించేసి అదే సంస్థలో మీకు ఫర్దర్గా మనకి రైల్వే పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు ఏంటంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. కొంచెం ఈజీగా గ్రూప్ డి జాబ్ అనేది సాధించవచ్చు అనమాట. అలాగే మనకి విద్యుత్ సంస్థకి సంబంధించి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 115 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఎస్సీ లేదా బీఈఆర్ బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. 39 ఇయర్స్ వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500, మిగతా వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. 12th వరకు మాత్రమే టైం అనేది ఉంది. 12th మార్చ్. సో తర్వాత అప్లై చేసుకోవడానికి ఉండదు. 80,000 నుంచి పోస్టులను బట్టి 2 lakhs వరకు కూడా సాలరీ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి మీరు చెక్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అన్నీ కూడా ఇవి పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అలాగే బ్యాంక్కి సంబంధించి కొన్ని చెప్పాను కదా, తమిళనాడు మర్కంటైల్ కాకుండా మిగతావన్నీ కూడా అప్రెంటిస్షిప్ పోస్టులు అనమాట. అలాగే మనకి ఫైనల్గా బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి 4,000 వేకెన్సీస్తో అప్రెంటిస్షిప్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన విషయం మీకు అందరికీ తెలిసిందే. గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీకు అప్లికేబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 800 రూపీస్, మిగతా వాళ్ళు 600 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాలి. 11th మార్చ్ వరకు మాత్రమే టైం అనేది ఉంది. సో 12,000 నుంచి 15,000 ఆ యొక్క 1 year ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రాలు కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ పొందొచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ కూడా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి కొన్ని పోస్టులకి అంటే రైల్వేకి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది లేదు. సో మిగతా పోస్టులకి సంబంధించి మాత్రం రిటర్న్ ఎగ్జామినేషన్ త్రూగా మిమ్మల్ని సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అన్ని డీటెయిల్స్ అనేవి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి అప్డేట్. మనకి ఎక్కువ టైం అయితే లేదు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు యూజ్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఎండ్ అయ్యేలోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటారు అని చెప్పేసి ఉద్దేశంతో ఇక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.